నేడు ఆటో కార్మిక సంఘాలు చలో విజయవాడకు పిలుపునిచ్చాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు తరలి రానున్నారు. పోలీసులు షరతులతో కూడిన అనుమతులిచ్చారు. వాహన మిత్ర పథకానికి పెట్టిన ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతూ రైల్వే స్టేషన్ నుంచి ధర్నా చౌక్ వరకు మహా ప్రదర్శనను చేపట్టనున్నారు. అనంతరం ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహిస్తాయి ఆటో కార్మిక సంఘాలు. ప్రతి ఆటో క్యాబ్ డ్రైవర్లకు వాహన మిత్ర అమలు చేయాలని, ఏటా 30,000 ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. వేలాది రూపాయల జరిమానాలు విధించే జీవో నెంబర్ 21ని రద్దు చేయాలంటూ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. వాహన మిత్ర అమలు చేయాలంటూ నేడు ఆటో కార్మిక సంఘాలు చలో విజయవాడకు పిలుపునిచ్చాయి. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో కార్మికులందరూ కూడా తరలి రానున్నారు. పోలీసులు షరతులతో కూడిన అనుమతులిచ్చారు ఈ ధర్నాకి. అయితే వాహన మిత్ర పథకానికి పెట్టిన ఆంక్షల్ని ఎత్తివేయాలని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైల్వే స్టేషన్ నుంచి ధర్నా చౌక్ వరకు మహాప్రదర్శన చేపడుతున్నారు. అనంతరం ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు ఆటో కార్మిక సంఘాలు. ప్రతి ఆటో క్యాబ్ డ్రైవర్లకు వాహన మిత్ర అమలు చేయాలని, ఇంకా ఏటా 30,000 ఆర్థిక సహాయం కూడా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి కార్మిక సంఘాలు. వేలాది రూపాయల జరిమానాలు విధించే జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈరోజు ఆటో కార్మిక సంఘాలు ధర్నా చేపట్టబోతున్నాయి విజయవాడలో. అయితే ప్రధానంగా వాళ్ళు జీవో నెంబర్ 21ని రద్దు చేయాలి, అలాగే వాహన మిత్ర అమల్లో ఉన్న ఆంక్షలు కూడా ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సో ఇంకా ఎటువంటి డిమాండ్స్ వినిపిస్తున్నారు? మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఉచిత ఫ్రీ బస్సు నేపథ్యంలో కూడా ఆటో వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఏదైతే ప్రభుత్వం కార్యక్రమం ప్రవేశపెట్టిందో అప్పటి నుంచి కూడా వారి ఆందోళన కొనసాగుతోంది. ఈరోజు చలో విజయవాడకి ఆటో వర్కర్స్ పిలుపునిచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే జీవో నెంబర్ 21 రద్దు చేయాలనేది ప్రధానంగా ఆటో వర్కర్స్ డిమాండ్గా కనిపిస్తోంది. దాంతోపాటుగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక్కొక్క ఆటో వారికి 15,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది, దానితో పాటుగా ఆటోకు సంబంధించి ఏదైతే కొంతమంది ఆటో యజమానులు ఉంటారు, మరి కొంతమంది ఆటోలను లీజ్ తీసుకొని నడుపుకునేవారు ఉంటారు, వారి పరిస్థితి ఏంటి, అలాగే ఆటోలకు సంబంధించి లైఫ్ ట్యాక్స్ సంబంధించి కూడా గత కొంతకాలంగా పెండింగ్లో ఉంది. దాంతోపాటుగా జీవో నెంబర్ 21కి సంబంధించి అనేక అంశాలకు సంబంధించి పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటిని క్లియర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వీటితో పాటుగా ఆటో వర్కర్లకు సంబంధించి అనేక సమస్యలని గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు ఉన్న కూటమి ప్రభుత్వం కావచ్చు, వరుసగా 3 ప్రభుత్వాలు కూడా ఆటో వర్కర్స్ అన్ని రకాలుగా ఇబ్బందులు పాలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి న్యాయం చేయాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు చలో విజయవాడకి పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు కూడా విజయవాడలో భారీ ర్యాలీతో పాటు చలో విజయవాడకి పిలుపునిచ్చారు. ఆటో వర్కర్స్కి సంబంధించి ప్రభుత్వం కూడా అనుమతితో కూడుకున్న వ్యక్తులకి, ఆటోలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. ఇక మరొక వైపు సంబంధించి కూడా ఆటో వర్కర్స్ చేస్తున్న ఆందోళనకు సంబంధించి బీజేపీ, జనసేన, టీడీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు కూడా సంపూర్ణమైన మద్దతు పలికిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రాజకీయ పార్టీలకు దీంట్లో ప్రవేశం లేదు అని చెప్పి కూడా పోలీసులు స్పష్టమైన ప్రకటన చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆటో వర్కర్స్కి సంబంధించి ప్రధానంగా ఏ డిమాండ్స్ ఉన్నాయి ఏంటి అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిశీలించాలని చెప్తుంది. మరొక వైపు కూటమి ప్రభుత్వం కూడా ఇవాళ రేపు ఈరోజు ఆటో వర్కర్కి సంబంధించి ఎటువంటి ఉదాహరణ వాటన్నిటిని కూడా పరిష్కరిస్తాం, త్వరలో ఆటో కార్మికులకు, ఆటో యజమానులకు న్యాయం చేస్తామని చెప్పి పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చైతే ప్రభుత్వం చేస్తుంది. మరి ఈరోజు విజయవాడకు సంబంధించి చలో విజయవాడ పిలుపు సంబంధించి కూడా ఆటో వర్కర్కి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ శివ.